రైతు బజార్ ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు. హైదరాబాద్ ట్రాఫిక్ కు తీవ్ర అడ్డంకిగా మారిన ఫుట్పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కొత్తపేట రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున ఫుట్పాత్ ఆక్రమణలు చేసి షెడ్స్, గ్రిల్ ఏర్పాటు చేసి రోడ్డుపై వ్యాపారులు నిర్వహిస్తున్న క్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు జేసీబీతో వాటిని తొలగించారు. చిరు వ్యాపారుల పేర దళారులు పెద్ద ఎత్తున రోడ్డుపై ఆక్రమణలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. చిరు వ్యాపారులు చిన్న మొత్తంలో సరుకు తెచ్చుకొని రోడ్డు ఆక్రమించకుండా ఒక్క వరుసలో పెట్టుకొని వ్యాపారులు చేసుకుంటే వారిని ఏమి అడ్డుకోమని అన్నారు. నిన్నటి రోజున జరిగిన ప్రమాదం దీనికి ప్రత్యేక ఉదాహరణ అని అన్నారు. చిరు వ్యాపారులకు పోలీసు ఎవరు వ్యతిరేకం కాదు అని తెలిపారు. రోడ్లు ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. వ్యాపారాలు సాగించే దళారులు మన చిరు వ్యాపారులు కానివ్వండి, తోపుడు బండ్లు కానివ్వండి, ఆటో వాళ్ళలు కానివ్వండి, కూరగాయల బండ్లు తీసుకొచ్చి ఆటో నడి రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద పెట్టి విజయవాడ రహదారి పైన ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. నిన్న మోయినాబాద్లో ఏం జరిగిందో చూసినా మనం రోడ్డు పైన కూరగాయలు అమ్ముతా ఉన్నారు. ఒక లారీ తీసుకొచ్చి అనవసరంగా ఒక 3 కుటుంబాలను పెడుతున్నది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రోడ్ల మీదకి రావడం వల్ల పబ్లిక్ కొనేవాళ్ళు రోడ్ల మీద ఆగి ప్రమాదాల కారణమవుతూ ఉన్నారు. కాబట్టి రైతు బజార్ దగ్గర కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ పోవడానికి పూర్తిగా వదిలిన తర్వాతనే మీ వ్యాపారం చేసుకోవాలి. ఒక్కోడికి ఆనుకొని అది కూడా ఒకటే లైన్లో ఎలాంటి అంతరాయం కలుపుకోకుండా మీరు చేసినట్టయితే మీ వ్యాపారానికి కానీ లేదంటే మీ జీవనాధారానికి కానీ మీ అడ్డంకి కాదు. మాకు కావాల్సింది సాధారణ ప్రజానీకం, సాధారణ వాహనాలు ఈజీగా వచ్చేందుకు ఉండాలి. దయచేసి దానికి సహకరించినట్లయితే మీకు ఇక్కడ వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. లేదంటే మాత్రం నిబంధనల ప్రకారం మొత్తం చలాలను విధించడం జరుగుతుంది, జప్తు చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ ని తేలికగా తీసుకోము, ట్రాఫిక్ అంతరాయం ఎవరు కూడా కలిగించవు. ఈ ఫుట్పాత్ పైన నిర్మాణాలు చేపడుతున్నారు అంటే చిన్న చిన్న బండ్లు పెట్టడం, వాటిని ఏమి చేయబోతుంది? వాటిని కూడా ఇవాళ మొత్తం కూడా సాధ్యమైనంత వరకు తొలగించడం, జిహెచ్ఎంసీ వాళ్ళ సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తాము. ఎట్టి పరిస్థితులు అక్కడ మన ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ నగర్ వ్యవసాయ మార్కెట్ ఆపోజిట్ లో ప్రజై కాంప్లెక్స్ ముందల అక్కడ కూడా మార్కెట్ పెడుతున్నారు. అది విజయవాడ హైవే, అది కూడా తీయించడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఇదే మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము. మళ్ళీ